హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష. ఈరోజు మనము హైదరాబాద్లోని అత్యంత శక్తివంతమైన మరియు సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుందాము రండి. పూర్వకాలము కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడే ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళేవారట. ఇక్కడికైతే ఈరోజు అభిషేక్ శర్మ సెలబ్రిటీ అయితే వచ్చారు, అందుకే జనాలు ఇలా ఎగబడ్డారు. అతనైతే లోపల కూర్చున్నాడు, నేను కొద్దిగా తీసానన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ టెంపుల్ చరిత్రలోకి వెళ్దాము. అయితే ఈ టెంపుల్కి కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ అని ఎందుకు వచ్చింది, ఔరంగజేబు ఈ టెంపుల్ని ఎందుకు ధ్వంసం చేయలేకపోయాడు అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనము లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కాళ్ళు కడుక్కునే ఏరియా, ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చరిత్ర అయితే ఆకాశవాణి వినిపించిన చోట అని అయితే ఈ టెంపుల్ని అంటారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు నిర్మించాడని చెప్తారండి. ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాలు చెప్పుకుందాం. ఒకరోజు రాజు వేట కోసము వచ్చి అలసిపోయి ఈ ప్రాంతంలో విశ్రమిస్తుండగా పులి గాండ్రింపు వినిపించిందట. ఏమై ఉంటుందని వెతకగా అక్కడ ఒక హనుమంతుని విగ్రహము కనిపించింది. ఆ రాత్రి స్వామివారు రాజు కలలోకి వచ్చి ఇక్కడ గుడి నిర్మించమని కోరగా రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే ఇక్కడే మొదలవుతుంది అత్యంత కీలకమైన ఘట్టం. ఇక్కడే మొదలవుతుంది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్ర. అతను ఈ గుడి పడగొట్టడానికి తన సైన్యాన్ని పంపించగా వాళ్ళు ఈ గుడి ప్రాంగణంకి రాగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారట. అప్పుడు ఔరంగజేబుకు కోపం వచ్చి తానే స్వయంగా ఈ గుడిని ధ్వంసం చేస్తానని గొడ్డలి తీసుకొని రాగా ఇక్కడ ఒక గంభీరమైన శబ్దము ఔరంగజేబుకి వినిపించిందట. అది ఏంటంటే కరో మన్ఘట్. ఈ కరో మన్ఘట్ అంటే నీ మనసును దృఢంగా ఉంచుకో, అప్పుడే ఈ ఆలయాన్ని తాకగలవు అని అర్థం వచ్చేలా ఒక శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం విన్న ఔరంగజేబు భయపడి వెనుదిరిగాడు. అప్పటి నుండి ఈ ఆలయానికి కర్మన్ఘట్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు చెప్పుకుందాము. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ హనుమంతుడు ధ్యానాంజనేయ స్వామిగా కొలువై ఉన్నాడు. భక్తులు తమ కోరికలు తీర్చాలని స్వామివారికి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ హనుమంతుడితో పాటు వినాయకుడు, శివాలయము, వేణుగోపాల స్వామి మరియు నవగ్రహాలు ఉపాలయాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ సంతానం లేని వారికి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకము. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు సమయము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆలయం ఓపెన్ ఉంటుందండి. మరియు సాయంకాలం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయ దర్శనాలు అయితే జరుగుతాయి. ఇక్కడ శని, మంగళవారాలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన ఉత్సవాలు హనుమాన్ జయంతి చాలా ఘనంగా జరుగుతుందండి. ఇక్కడ వీరభద్రుడి ఆలయం కూడా ఉంది, స్ఫటికలింగం ఉంది, సరస్వతి అమ్మవారి ఆలయాలు ఇక్కడ ఉన్నాయండి. ఇంకా చాలా ఉపాలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. హైదరాబాద్కి కర్మన్ఘట్ వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఆలయానికి మీరు ఎవరితో పాటు రావాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మనకు గర్భగుడిలోకి వెళ్ళగానే ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తాడండి, వక్రతుండ వినాయక స్వామి. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే గర్భగుడిలో మనకు స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనమిస్తాడు. ఇవాళ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది కనుక మనకు దర్శనం అయితే జరిగింది. కాకపోతే జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంతమంది జనాలు ఉన్నా మనకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. హనుమంతుడు నిజంగా నిజారూపంగా ఎంత బాగున్నాడు, ఎంత బాగా హనుమంతుడిని విగ్రహం చూస్తుంటే మనకు ఎంతో ధైర్యంగా, ఎంతో మనోబలంగా ఉందన్నమాట. మనము దర్శనం అయిపోయాక ఇలా బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ ముడుపులు కూడా కడతారనమాట. ముడుపులు ఒక 100-200 ఉన్నాయి. అదే అండి, సంతానం లేని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ
ముడుపులు కడితే పిల్లలు అవుతారు, వాళ్ళ కోరికలు తీరుతాయని అయితే నమ్ముతుంటారు. ఇక్కడ ముడుపులు అయితే ఇలా కడుతున్నారు. ఒక ముడుపుకి వచ్చేసి 100-200 ఉన్నాయండి. ఇలా ముడుపు కట్టేసుకొని సైడ్కి ఇలా వెళ్తే ఇక్కడ సంతోష్ మాలత ఆలయము ఫస్ట్ దర్శనం ఇస్తుంది. పక్కన అన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల శని దోష నివారణ కోసము నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ మనము ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలకు పూజలు చేసుకుంటే మనకున్న శని పీడలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ మనం సంతోష్ మాతను దర్శించుకొని ఎదురుగా ప్రసాదం అయితే లైన్ చాలా క్యూ ఉంది, చాలా పెద్దగా ఉంది క్యూ లైను. ఇక్కడ గ్యాస్ కొరత వల్ల ప్రసాదాలు తక్కువ ఇస్తున్నామని అయితే బోర్డు రాసి పెట్టారు. మేము కూడా లైన్లో వచ్చి ప్రసాదం అయితే తీసుకొని కాసేపు కూర్చొని మిగతా ఉపగ్రహాలను కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అయితే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మనకు చక్కగా దర్శనం ఇస్తారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా సతీ సమేతంగా మనకు దర్శనం ఇస్తారండి. ఇక్కడ వచ్చేసి నాగేశ్వర ఆలయము, తర్వాత స్ఫటికలింగము, ఇలా అన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయి. స్ఫటికలింగం ఇక్కడ ఉంది. ఇక్కడ నాగదేవత దగ్గర మనకు రావి చెట్టు, ఇంకా మనకు బిల్వ చెట్టు, ఇవన్నీ మనకు ఒక దగ్గరే 3 చెట్లు ఉన్నాయండి. ఈ చెట్ల చుట్టూ తిరిగితే సంతాన సాఫల్యం కలుగుతుందని అయితే అంటారు. ఇక్కడైతే నవగ్రహాల పూజలు అయిపోయాయి, వీళ్ళైతే క్లీన్ చేస్తున్నారు ఆలయ సిబ్బంది. ఈ ఉపాలయాలన్నీ దర్శించుకునేసరికి అయితే మనకైతే 12:31 అయ్యిందండి. ఇక్కడే చాలా ఓపికగా పూజారులు అయితే చాలా ఓపికగా మనకు అభిషేకాలు కానీ హారతులు కానీ చాలా చక్కగా చేస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని ఎన్నో రోజులు అంది అనుకుంటున్నామండి. ఈ రోజైతే కుదిరింది. ఈ ఆలయాలన్నీ దర్శించుకొని వెళ్ళినాక మనకు ధ్వజస్తంభము, శివలింగము దర్శనమిస్తుంది. శివలింగానికి అయితే మనము జలాభిషేకము స్వయంగా చేసుకోవచ్చు అన్నమాట. ఎంతో శక్తివంతమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల నాకైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి. చాలా బాగుంది హనుమాన్ టెంపుల్. చాలా పెద్దగా, చాలా విశాలంగా అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే మనకు దర్శనమిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ శక్తివంతమైన కర్మన్ఘట్టు హనుమాన్ టెంపుల్ చరిత్ర. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా? వస్తే మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడము మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని నా టెంపుల్ వీడియోలు, గార్డెన్ వీడియోలు, కుకింగ్ వీడియోల కోసము నా ఛానల్ సంతోష జీ శాండీని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ హనుమంతుని టెంపుల్ ముందు ఉన్న గుండంలో అయితే చాలా టొటైస్ అయితే పెంచుతున్నారు. చాలా తాబేల్స్ ఉన్నాయి. తాబేలు దర్శనం కూడా అదృష్టం అంటారు కదా, మీరు తాబేలు దర్శనం కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపో